అండి, నేను మీ శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోండి. పావు టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ దాకా కారం, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా నువ్వులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా వాము, మీ రుచికి సరిపడినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేశాక ఒక్కసారి ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. దాకా నీళ్లను వేడి చేసుకున్న నీళ్లు అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటా ఈ పిండిని మనం చపాతీ పిండికి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. అలా అని మరీ పలచగా కలపకూడదు, అలా అని మరీ గట్టిగా కలుపుకోకూడదు. వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చేత్తో ఇలా చిన్న రోల్లాగా చేసుకోండి. మనం వేపకాయలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో తయారు చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా 2 వేళ్ల మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోండి. ఒకవేళ మీకు అలా రాకపోతే అరచేతిలో కొద్దిగా పిండి ముద్దను పెట్టుకొని చిన్న వేపకాయ సైజులాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా వేడవ్వాలి. బాగా వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వేపకాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఎక్కువ మంట మీద పెట్టకుండా అటు ఇటు కలుపుతా మంచి క్రిస్పీగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వేగేంత వరకు మనం వేయించుకోవాలి. అలా అని మరి ఎక్కువ మంట మీద పెట్టి వేయించితే పైన ఎర్రగా వేగినట్టు అనిపిస్తుంది, లోపల కాస్త పచ్చిదనం అనేది ఉంటుంది. స్నాక్స్ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం అనేది పట్టదండి. 10 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.